హాయ్, వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మెహదీపట్నంలో పివి నరసింహారావు ఫ్లైఓవర్ 179 పిల్లర్ నెంబర్కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉడా లేఅవుట్లో కార్నర్లో 133 స్క్వేర్ యార్డ్స్లో మనకి G+2 పెంట్ హౌస్తో అద్భుతమైనటువంటి ఇండిపెండెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్తో మీ ముందుకు వచ్చేసాను. ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు శోభా ప్రాపర్టీస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఈ వీడియో పైన మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో మీకు నచ్చే విధంగా, మీరు మెచ్చే విధంగా అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. సో మాకు కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. మనకి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు నీలేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి నీలేందర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఈ ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడుంది అసలు ఈ ప్రాపర్టీ మా వ్యూవర్స్కి చెప్తారా? ఇది మేము మెహదీపట్నం నుంచి శివరాంపల్లి రూట్లో పివి ఎక్స్ప్రెస్ లో ఉంటుంది కదా, 179 పిల్లర్ దగ్గర నుంచి స్ట్రైట్ 1 కిలోమీటర్ లోపల ఉంటుంది. ఇది మీకు ఉప్పరపల్లి అత్తాపూర్ ఉప్పరపల్లి విలేజ్ కిందకి వస్తుంది. అత్తాపూర్ రాయందర్ మున్సిపల్ కాటికి వచ్చేస్తుంది. ఓకే. ఇది మీకు దీనికి కావాలంటే పక్కన గ్లోబల్ స్కూల్, గ్లోబల్ సాలిడ్ ఎంట్రీ స్కూల్ ఒకటి ఉన్నది. నియర్ ఉప్పలపల్లి కోర్టు కూడా ఉంది పక్కనే. సన్ రైజ్ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ కూడా ఉంది పక్కనే. సరౌండింగ్ లో ఉంది. సరౌండింగ్స్ లో స్ట్రీట్ నెంబర్ వచ్చేసి 10 సాయి భవానీ కాలనీలో ఉంటుంది. సాయి భవానీ కాలనీ స్ట్రీట్ నెంబర్ 10 40 ఫీట్ ఉడా లేఅవుట్. ఓకే సార్, హౌస్ డైమెన్షన్స్ ఒకసారి చెప్తారా? 25x47 అండి. ఓకే. 130 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. G+2 పెంట్ హౌస్ ప్లస్ 3900 సెఫ్టీ వస్తుంది కన్స్ట్రక్షన్ టోటల్ మొత్తం. ఇది లిఫ్ట్ కూడా మేము ఇస్తాము. లిఫ్ట్ కూడా మేమే అరేంజ్ చేసి ఇస్తాము. విత్ లిఫ్ట్ తో కలిపి వస్తుంది. లిఫ్ట్ మేము ఇచ్చేస్తాం. ఇప్పుడు దీనికి ముందు రోడ్ ఉంది కదా సార్, 40 ఫీట్ రోడ్ ఉడా లేఅవుట్ అండి. ఉడా మొత్తం కంప్లీట్ గా ఉడా లేఅవుట్. సార్, ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, మరి ఒకవేళ ఇప్పుడు కొనుక్కుంటే ఎన్ని మంత్స్ లో వాళ్ళ కంప్లీట్? 3 మంత్స్ లో అయిపోతుంది మేడం, మాక్సిమం 3 మంత్స్. ఇది నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఎండింగ్ కల్లా అయిపోతుంది. ఫిబ్రవరి ఎండింగ్ కి మొత్తం కంప్లీట్ చేసి టోటల్ కంప్లీట్ అయిపోతుందండి. ఓకే. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా సార్? సేమ్ ఉన్నాయండి, సేమ్. 130 స్క్వేర్ అది, ఇది 130 స్క్వేర్. అది కార్నర్ ప్లాట్. ఇదేమో ఓన్లీ వెస్ట్ ఫేస్ రోడ్. ఓకే, వెస్ట్ ఫేసింగ్. ఇది వెస్ట్ ఫేస్ రోడ్, అదేమో డబుల్ రోడ్. ఓకే. వెస్ట్ సౌత్ డబుల్ రోడ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడున్న రెండు ఫ్లాట్స్ లో మనం చూస్తున్న రెండు హౌసెస్ లో ఒక హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఉంది, ఇంకోటి కూడా వెస్ట్ ఫేసింగ్. అది కార్నర్ ఉండడం వల్ల మనకి 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయి అనమాట, కార్నర్ బిట్. సో మనం కార్నర్ కావాలని ప్రిఫర్ చేసిన వాళ్ళు అది చూడొచ్చు. బ్యాక్ సైడ్ ఇంకోటి చూపించండి. 133 స్క్వేర్ అండి, సౌత్ ఫేసింగ్. అది ఓకే. అది సేమ్ అంతే. 4200 సెఫ్టీ అది ఉంటుంది. ఓకే. 133 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి సౌత్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్. అది ఓకే. మీకు అది కూడా దానికి లిఫ్ట్ మేము సపరేట్ చేస్తున్నాము. లిఫ్ట్ కూడా మీకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 4200 ఉంటుంది. అది కూడా G+2 పెంట్ హౌస్. G+2 పెంట్ హౌస్ అన్ని మనం ఇప్పుడు చూస్తున్న ఈ మూడు హౌసెస్ G+2 పెంట్ హౌస్ విత్ లిఫ్ట్ తో మున్సిపల్ పర్మిషన్ అండి. ఓకే. మున్సిపల్ పర్మిషన్, డ్రైనేజ్, వాటర్, టోటల్ నల్ల వాటర్ కనెక్షన్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ టోటల్ అన్ని అవైలబుల్ అండి. ఓకే. సరే, వీటికైతే ఇప్పుడు G+2 అన్నారు కదా, ఇక్కడ మనం మార్బుల్స్, టైల్స్ వేస్తామండి. టైల్స్ కంప్లీట్ గా అన్ని టైల్స్. ఈ మూమెంట్లో అయితే కస్టమర్ గ్రానైట్ అంటే గ్రానైట్ ఇస్తాము, మేమైతే టైల్స్ వేస్తాము. ఓకే. లేదు ఈ టైంలో కొనుక్కున్న వాళ్ళు మాకు గ్రానైట్ కావాలంటే గ్రానైట్ చేసి ఓకే, వాళ్ళ కోసం వాళ్ళకి నచ్చినట్లు చేసుకుంటే వాళ్ళు ఇష్టం. ఈ టైంలో కొనుక్కుంటే ఇప్పుడు మేము రెడీ చేసి లోపల మేము వర్క్ అయితే ఆపలేము, పని చేస్తున్నాం కాబట్టి మేమైతే టైల్స్ వేసి ఇచ్చేస్తాం. ఓకే. కాస్ట్ ఎంత చెప్తున్నారు? ఇది మేడం, ఇది ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ అయితే 2.45 CR అండి. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ అయితే. కార్నర్ అయితే 2.5 CR. ఓకే. ఇంకోటి వెస్ట్ ఫేస్ అయితే 2.40. ఓకే. 2.40, 2.45, 2.50 కార్నర్ కాబట్టి అది 2.50. ఏమన్నా నెగోషియబుల్ అలా ఉంటుందా సార్? కస్టమర్ ఉంటే చూద్దాం, కొంచెం అటు నెగోషియబుల్ చేద్దాం. ఓకే, స్లైట్లీ నెగోషియబుల్. ఇండిపెండెంట్ హౌస్ కావాలి, రెంట్ పర్పస్ కూడా కావాలి, ఇలా ప్లాన్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్. రెంట్ కూడా వస్తుంది మేడం. రెంట్ కూడా మీకు 25,000, 20,000 ఇస్తారు. డబుల్ బెడ్ 22 నుంచి 25 దాకా ఇస్తారు రెంట్ కూడా. ఓకే. స్కూల్స్, కోర్టులు అన్ని దగ్గరలో ఉన్నాయి కాబట్టి రెంట్ కూడా బాగా వస్తుంది. డబుల్ బెడ్ రెంట్ కూడా బాగా వస్తుంది. ఓకే. ఒక ఫ్లోర్ లో వాడు ఉన్నా ఇంకో ఫ్లోర్ ప్లస్ రెండు ఇచ్చుకోవచ్చు. 75,000 to 80,000 రెంట్ వస్తుంది మేడం, మొత్తం బిల్డింగ్ టోటల్ మొత్తం. ఓకే. 75,000 to 80,000 రెంట్ కూడా ఈజీగా వచ్చేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, చూసారు కదా, రెంట్ వస్తుంది, కమర్షియల్ గా కూడా యూజ్ ఉంటుంది.
పైగా సెంటర్లో ఉంది. ఏరియా లొకేషన్ వైజ్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ హౌస్కి సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా నీలేందర్ రెడ్డి గారి నెంబర్ అయితే పైన ఇచ్చాము, డిస్ప్లేలో ఉంది. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు. అలానే హౌస్ లోపల ఎలా ఉందో, ఆ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది ఏంటనేది నేను ఒకసారి బ్రీఫ్గా నేను మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం చూసిన ప్రాపర్టీలో ప్రజెంట్ అయితే నేను ఒక సెకండ్ ఫ్లోర్కి వచ్చానండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ కంప్లీట్గా నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి మనకి G+2 పెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 కార్ పార్కింగ్స్, సింగిల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. బెడ్రూమ్, హాల్, కిచెన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో ఇచ్చారు. అది ఎలా ఉందనేది నేను ఒకసారి ఈ ఫ్లోర్లో చూపిస్తాను. ఇది మనకి ఎంట్రన్స్ వచ్చేసరికి ఇటు ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఉంటుంది. అంటే మొత్తానికి మనకి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఉన్న, పైకి వచ్చేసరికి మనకు మాత్రం ఈస్ట్ ఫేసింగ్లో మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఫస్ట్ మీరు చూసిన ఏరియా అంతా కూడా మనకి ఎంట్రన్స్ బాల్కనీ ఏరియా. నేను మీకు లిఫ్ట్ కూడా ఎక్కడ ఉందనేది నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఈ బాల్కనీలో మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కార్నర్లో లిఫ్ట్ ప్రొవిజన్ అనేది వీళ్ళు ఏర్పాటు చేశారు. మనకి లిఫ్ట్ ఎక్కగానే మనం ఇటు రాగానే ఇది లిఫ్ట్ నుంచి మనం ఇలా రాగానే ఇది మనకు వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్లో ఎంట్రన్స్ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది కంప్లీట్గా హాల్, ఎల్ షేప్లో హాల్ ఇచ్చారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఈ టైంలో తీసుకుంటే మనకు కావాల్సి వచ్చినట్టు మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. ఇటు సైడ్ ఒక పెద్ద విండో ఇచ్చారు. వెంటిలేషన్ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇటు సైడ్ మనకు ఒక విండో ఇచ్చారు, ఎల్ షేప్లో ఉంటుంది హాలు. ఇక్కడ మనకు వచ్చేసరికి పూజ గది ఇచ్చారు సపరేట్గా. నెక్స్ట్ పూజ గది పక్కనే మనకి ఇక్కడ కిచెన్ అనేది నీట్గా కిచెన్ ఇస్తున్నారు. చిన్నగా ఉన్నా కూడా చాలా క్యూట్గా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇటు డైనింగ్ హాల్ నుంచి తీసుకుంటే మనకి ఇటు సైడ్ ఒక వాషింగ్ ఏరియా ఇచ్చారండి. వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి అవైలబుల్గా పైప్ కనెక్షన్స్తో సహా ఇచ్చేసారు. ఇక్కడ నుంచి మనం ఇలా వస్తే మనకి ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా, ఇది కామన్ వాష్రూమ్. ఈ కామన్ వాష్రూమ్కి ఆపోజిట్లో ఉన్నది చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి మనకి బయటికి వెళ్ళడానికి బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ మనకి షెల్ఫ్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదంతా బాల్కనీ ఏరియా. ఇక్కడ నుంచి చూస్తే బయటికి మనం చెప్పుకున్న 40 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనకు కంప్లీట్గా బాల్కనీ ఏరియా ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో కలిపి మాస్టర్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ కూడా మనకు ఒక విండో ఇచ్చారు. ఇటు నుంచి కూడా మనకి బయట ఉన్న రోడ్ వ్యూ అంతా కూడా కనిపిస్తుంది. వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ విండో ప్లాన్ చేసి ఇచ్చారు. విండోతో పాటు మనకి ఇక్కడ షెల్ఫ్ కూడా ప్రొవిజన్ ఇచ్చారనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి 2 సైడ్స్ విండోస్తో వెంటిలేషన్ కూడా బాగుంది. చాలా చాలా సేమ్ ఇదే మనం కంప్లీట్ ప్లానింగ్ అంతా కూడా సేమ్ ఇలానే కనిపిస్తుంది. ఫేసింగ్స్ మాత్రమే మారుతున్నాయి. ఈ రెండు వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్ ఫేసింగ్, మనం పైకి వచ్చిన తర్వాత ఫ్లాట్స్కి వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. వెనకాలది మాత్రం సౌత్ ఫేసింగ్లో ఉంటుంది. 130 స్క్వేర్ యార్డ్స్ సీటు, సౌత్ ఫేసింగ్లో ఉన్నది 133 స్క్వేర్ యార్డ్స్. కాస్ట్ అయితే చెప్పారు కదా. ఇంకా ఏ డీటెయిల్స్ కావాలన్నా కూడా పైన నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీ ప్రాపర్టీని మీ బడ్జెట్లో అందంగా అద్భుతంగా ప్రమోట్ చేసిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రమోషనల్ వీడియోస్. మాకు కానీ ఏ ఇతర వ్యక్తులు కానీ ఎటువంటి కమిషన్స్ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. అలానే మీరు ఇంకా ఏ ఏరియాలో ఎలాంటి ప్రాపర్టీస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. మరో ప్రాపర్టీ ప్రమోషన్తో మళ్ళీ కలుద్దాం.